సమ్మె విషయంలో మా చేతుల్లో ఏమీ లేదు. ప్రభుత్వమే చొరవ చూపాలి అంటున్నారు తెలంగాణ ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్న. మేడే రోజున తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాడని, దాన్ని స్వాగతిస్తూనే చర్యలు కూడా కావాలని అంటున్నారు. ప్రభుత్వం చర్యలకు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో జేఏసీ ప్లాన్ అసలు ఏంటి? ఆర్టీసీ జేఏసీ చైర్మన్ వెంకన్నతో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. ప్రభుత్వము చర్చలు అంటోంది, కానీ ఆర్టీసీ జేఏసీ మాత్రము సమ్మె అంటోంది. ప్రస్తుతంతో జేఏసీ చైర్మన్ వెంకన్న గారు ఉన్నారు. అసలు సమ్మెకి ఎందుకు పోతున్నారు, దేనికి కారణం అనేది అడిగి తెలుసుకుందాం. ప్రభుత్వము చర్చలు అంటోంది, మీరు మాత్రము సమ్మె అంటున్నారు. ఎట్లా అర్థం చేసుకోవాలి? మేము సమ్మె అనడమేంది, మేము ఎప్పుడో సమ్మె నుంచి ఇచ్చాము, సమ్మె పోతామన్నాము. సమ్మె లేకుండా చర్యలు చేపట్టవలసింది ప్రభుత్వము, యాజమాన్యము. దానికి మేము చర్చలకు పిలుస్తామంటే వస్తానంటున్నాము, చర్చలకు పిలువంటున్నాము. ప్రభుత్వం చర్చలో పెట్టి సమ్మెలో ఉన్నటువంటి అంశాలను చర్చించి పరిష్కారం చేస్తే మేము సమ్మె వైపు పోకుండా మేము ఆలోచన చేస్తామని స్పష్టంగా చెప్తున్నాం. ప్రభుత్వం ఉదయం పొన్నం ప్రభాకర్ కొంతమంది యూనియన్ పిలిచి చర్చలు జరిపారు. ఎప్పుడు కూడా డోర్లు ఓపెన్గా ఉంటాయి, రావచ్చు అని చెప్తున్నారు. కానీ మీరు పిలవాలని చెప్తున్నారు. ఆల్రెడీ ప్రభుత్వం పిలుస్తుంది. అట్లా కదండి, ఇవాళ మేము మంత్రి గారికి మేము స్వయంగా చెప్తున్నాము. ఆయన ఇవాళ ఎవరైతే మంత్రి దగ్గర పోయి చర్చలు జరిపినో అతనికి ఈ సమ్మె డిమాండ్లకు ఈ యొక్క ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తి. ఆయన సమ్మె నోటీస్ ఇవ్వలేదు, ఆయన ఉద్యమం చేయలేదు, ఎక్కడ కూడా ఈ సమస్య గురించి ఎక్కడ మాట్లాడిన దాఖలాలు లేవు. సంబంధం లేని వ్యక్తి మంత్రి దగ్గర పోయి మాట్లాడాలని అర్థం ఏమున్నది? అది మాకు సంబంధం లేదు. మేము ఉద్యమం చేసేది మేము. ఆయనగా కార్మికులు ఉన్నారు, ఆయన కార్మికులు లేరు, లైవ్లో లేడు. ఆయన రిటైర్మెంట్ కూడా ఆయన ఆర్టీసీ కూడా లేడు. ప్రభుత్వం పిలుస్తుంది చర్చలకు రమ్మని, మాకు రాలే ఇంకా పిలుపు.